ఏమండి, మీ భార్యకి అత్తగారు అనుకూలవతి కాబట్టి సరిపోయింది. అదే మీ అమ్మగారు సూర్యకాంత టైప్ అయి ఉంటే మీ అమ్మకి మీ ఆవిడికి మధ్యన వడకత్తెరలో పోకచెక్కలాగా నలిగిపోయి ఉండేవారు. అసలు వాళ్ళిద్దరూ రెగ్యులర్ అత్త కూడలైతే ఒక్కసారి మీ పరిస్థితి ఏంటో ఊహించుకోండి. ఏవండి, నా బంగారు కొండ, నా ముద్దుల మొగుడు, నా అల్లరి ప్రియుడా. నువ్విలా గారాలు పోతూ గమ్మత్తుగా పిలుస్తుంటే ఏదో తెలియని మత్తు ఆవహించేస్తుంది నా వయ్యారి బామ. మీకోసం మసాలా వడలు తీసుకొచ్చా, కాస్త తినిపెట్టండి. పనిలో ఉన్నాను రా బంగారం, అలా పక్కన పెట్టు, తర్వాత తింటాను. పెళ్ళాన్ని నేను పక్కనుండగా తెచ్చిన మసాలా వడలు పక్కన పెట్టడం ఎందుకు? నేను పెడతాను, మీరు పని చేసుకుంటూ తినిపెట్టండి. ఆ, ఆ. ఏంటి బంగారం, పొద్దున్నే భలే రొమాంటిక్గా ఉన్నావు, నువ్వే స్వయంగా తినిపిస్తున్నావు. మీరంటే అంత ప్రేమ మరి, తినండి. ఆ. చాలు బంగారం, నువ్వు తిను. నేను తర్వాత తింటాను, ముందు మీరు తినండి. దీని దుంపతెగ ఇదేదో స్వయంగా వండినట్టు తీసుకొచ్చి గారాలు పోతూ తినిపిస్తూ బుట్టలో వేసుకుంటుంది. ఇంకొకటి తినండి బంగారు కొండ. నువ్వు ఇలా తినిపిస్తూ ఉంటే హాయిగా తింటూ చచ్చిపోవచ్చు తెలుసా. నా డౌట్ కూడా అదే. 10 నిమిషాలైంది, ఇంకేం కాలేదు, ఇక మనం తినొచ్చు. అదేంటి బంగారం, నాకు పెట్టడం ఆపి నువ్వే తింటున్నావు. మీకు చాలండి, ఈ బడలు టెస్ట్ చేయడం కోసమే మీకు పెట్టా. టెస్ట్ చేయడం కోసమా? అవును మరి. ఈ వడలు మీ అమ్మగారు వండారు. రాత్రి నాకు మీ అమ్మగారికి పెద్ద గొడవ అయింది. నా మీద కోపంతో ఈ వడల్లో ఏమైనా విషం కలిపారేమో అని ముందుగా మీకు తినిపించాను. ఏంటి, విషం పెట్టారేమో అని నా మీద టెస్ట్ చేసావా? ఏమే రాక్షసి, నేను విషం పెట్టానంటావా? నువ్వు పెడతావే విషం, నీ మనసులో ఉందే విషం. నీకైతే నిలువెల్ల విషమే. ఏమిటి, నాకు నిలువెల్లా విషం అంటావా? ఆ బాపతు నువ్వు నీ ఫ్యామిలీయే, నేను కాదు. గుడ్ల పగించి చూస్తూ ఊరుకుంటావేంట్రా, గుడ్ల గుబ్బ వెధవా. నీ పెళ్ళాన్ని అడగవా? పెళ్ళాం వచ్చాక కూడా తల్లితో తిట్లు తింటున్నారు, సిగ్గులేదా మీకు? నేను తిడతాను, కొడతాను. నేను కన్న తల్లినే, నువ్వెవరివి అడగడానికి? మీ కొడుకు అనేది నా మెళ్ళో 3 ముళ్ళు వేయక ముందు ఇప్పుడు నా మొగుడు. నా మొగుడిని కొడితే గిడితే నేనే కొట్టాలి, మీరెవరు కొట్టడానికి? అమ్మా, చూసావా, దెబ్బ తగిలితే అమ్మా నరిచాడే గాని పెళ్ళామా నరిచాడా? వాడిని కొట్టే హక్కు నాకే ఉందే, నువ్వు చెప్పవేరా? చూసావా, ఇప్పుడు కూడా అమ్మా అని అరుస్తున్నాడు. పెళ్ళాక కూడా మీరు ఇంకా అమ్మ అని అంటారా? పెళ్ళామా అని అరవండి. పెళ్ళామా? ఏమిరా, దాని మాట విని కనిపెంచిన తల్లిని అవమానిస్తావా? అమ్మా అన్నారు. ఏంట్రా ఇంత దారుణంగా ఉంది పరిస్థితి? అసలు అత్తాకోడళ్ళ అండర్స్టాండింగ్ లేకుండా కత్తులు నూరుకుంటూ ఉంటే ఎలా ఉంటుందో ఊహించుకొని చెప్పినందుకే ఇంత బెదిరిపోయి చచ్చిపోతున్నారు. అదే గనక మీ జీవితంలో అత్తాకోడళ్ళ అండర్స్టాండింగ్ లేకుండా కొట్టుకున్నారనుకోండి, మీరు ఈ పాటికి ఏ హిమాలయాలకు పారిపోయి ఉండేవాళ్ళు. ఈ విషయంలో మాత్రం మీరు లక్కీ ఫెల్లో సార్, తప్పించుకున్నారు. హ్యాపీగా ఉండండి. నిజమేరా, మా అమ్మ కాబట్టి నేను కాస్త ప్రశాంతంగా ఉన్నాను. అదే వేరే వాళ్ళైతే నా పరిస్థితి దారుణంగా ఉండేది. కానీ ఈ ఉత్తరం ఎలా మొదలు పెట్టాలో, ఎక్కడి నుంచి మొదలు పెట్టాలో తెలియకుండానే మొదలు పెట్టేశాను. జీవితంలో ఇప్పటి వరకు బిజినెస్ లెటర్స్ తప్ప పర్సనల్ లెటర్స్ రాయడానికైనా అవసరం ఎప్పుడూ కలగలేదు. మొదటిసారి నీకు ఉత్తరం రాస్తున్నా. ఈ ఉత్తరంలో నీకు ఏమని సంబోధించాలో, ఎలా సంబోధించాలో తెలియక సంబోధన లేకుండానే అబ్రాప్ట్గా ఒక లెటర్ రాస్తున్నా. బహుశా జీవితం కూడా ఇలానే ఉంటుందేమో. ఒక్కోసారి ఎలాంటి ప్లాన్స్ లేకుండా ఆ నిమిషంలో ఏమనిపిస్తే, ఎలా అనిపిస్తే అది చేస్తూ ఉంటాం.
ముందుకు వెళ్ళిపోతూ ఉంటాం. అలాగే జీవితంలో ఒక ముఖ్యమైన ఘట్టంలో నేను అనాలోచితంగా ఒక తప్పు చేశాను. మన పెళ్లికి ముందు వరకు నేనెవ్వరికీ ఎలాంటి అన్యాయం చేసి ఎరగను. కానీ ఒక ఆడపిల్ల విషయంలో నేను చాలా అన్యాయం చేశాను. స్వార్థంగా, ఇంకా చెప్పాలంటే అతి క్రూరంగా ప్రవర్తించాను. మనిద్దరి పెళ్లి అనుకోకుండా మాత్రమే కాదు, అసలు ఏ మాత్రం మనసులో అంగీకరించకుండానే జరిగిన పెళ్లి. అయినా బలవంతం వల్లో, అప్పటి పరిస్థితుల వల్లో ఇద్దరం భార్యాభర్తలమైపోయాం. ఈ నిమిషం వరకు కూడా నేను నిన్ను పూర్తిగా భార్యగా అంగీకరించానో లేదో, మనిద్దరి బంధం అసలు బలపడిందో లేదో కూడా నాకు తెలీదు. కానీ నువ్వు మాత్రం నా నుండి ఏదీ దాచకుండా ఎంతో ట్రాన్స్పరెంట్గా ఉంటున్నావు. కానీ నేను మాత్రం నేను చేసిన అతి దారుణాన్ని నీతో చెప్పకుండా ఇన్నాళ్ళు దాచాను. నేను చేసింది అతి పెద్ద తప్పు, ఎంతో అన్యాయం కూడా. నేనిప్పుడు ఈ ఉత్తరం రాయడానికి కారణం నా తప్పుని సమర్థించుకోవడానికి కాదు, నా తప్పుని ఒప్పుకోవడానికి, అదేవిధంగా నిన్ను క్షమించమని అడగడానికి. నిజానికి ఈ విషయాన్ని నీతో చెప్పాలని 2-3 సార్లు ప్రయత్నించాను. కానీ సమయం, సందర్భం రెండూ కుదరలేదు. ఒకవేళ అలా చెప్పే సందర్భం వచ్చినా నేను చెప్పదలుచుకున్న విషయం వాదనగా మారి ఇద్దరి మధ్య పెద్ద యుద్ధం అయిపోతుందేమోనని చిన్న భయమేసి నేను చెప్పదలుచుకున్నది సూటిగా, నిజాయితీగా చెప్పాలంటే ఈ ఉత్తరం ఒక్కటే మార్గమని నిర్ణయించుకున్నాను. నీ పుట్టినరోజుకి బహుమతి ఏంటి అని నిన్నటి వరకు అడిగేదానివి. ఇవాళ నేను చేసిన తప్పుని ఒప్పుకుని మనస్ఫూర్తిగా నిన్ను క్షమాపణ కోరి నువ్వు నాకిన్నాళ్ళు ఇచ్చిన గౌరవాన్ని తిరిగి ఇవ్వడమే నేను నీకిచ్చే మంచి బహుమతి అని భావిస్తున్నాను. అసలు నేను చేసిన తప్పేంటో తెలుసా? నాకు పెళ్లి పట్ల ఎలాంటి ఇష్టం కానీ ఆసక్తి కానీ లేవు. జీవితాంతం బ్రహ్మచారిగా వ్యాపారాలు, అమ్మ, నాన్న, తమ్ముడు, చెల్లి వీళ్లతోనే గడిపేయాలనుకున్నాను. కానీ అమ్మా నాన్నల బలవంతం వల్ల మీ ఇంటికి ఇందుని పెళ్లి చూపులు చూడ్డానికి వచ్చాను. ఆ పెళ్లి చూపుల్లోనే మీ అక్క అప్పటికే ఒక వ్యక్తిని ప్రేమిస్తుందని, ఆ పెళ్లి చూపుల నుంచి తను తప్పించుకోవడానికి నా సాయం కోరింది. తను నాకు నచ్చలేదని పెద్దవాళ్ళకి చెప్పమని రిక్వెస్ట్ చేసింది. కానీ నేను నా స్వార్థానికి దాన్ని ఉపయోగించుకోవాలనుకున్నాను. ఇందుకి సరే అని చెప్పి పెద్దవాళ్ల దగ్గర ఇందు అంటే ఇష్టమని చెప్పాను. ఇందు భయపడి బ్రతిమాలిన నేను మాత్రం నా నిర్ణయం నుంచి వెనక్కి తగ్గలేదు. ఇష్టం లేని ఇందుని నచ్చింది అని చెప్పడానికి, పెళ్లి పీటల దాకా తీసుకురావడానికి నా స్వార్థమే కారణం. పీటల దాకా పెళ్లిని తీసుకొచ్చి ఇందు వెళ్ళిపోయేలా చేస్తే పెళ్లి కూతురు లేచిపోయిందన్న ఒకే ఒక్క కారణం చూపించి ఇక జీవితాంతం మా అమ్మా నాన్నని అసలు పెళ్లి ఊసే ఎత్తడానికి వీల్లేదని వాళ్ళకి బలవంతంగా చెప్పి నేననుకున్నట్టు జీవితాంతం పెళ్లి నుంచి తప్పించుకోవాలి అనుకున్నాను. అనుకున్న విధంగానే పెళ్లి పీటల దాకా తీసుకొచ్చాను. ముహూర్తానికి ముందు ఇందుని పిలిచి పారిపోమ్మని బెదిరించాను. పారిపోకపోతే పీటల మీదే తాళి కట్టి 2 నెలల్లో 3 నెలల్లో తర్వాత విడాకులు ఇస్తానని భయపెట్టాను. నేననుకున్నట్టు నా భయానికి ఇందు తను ప్రేమించిన ప్రణయ్తో పారిపోయింది. పీటల మీద పెళ్లి ఆగిపోయిందని నేను నిశ్చింతగా ఉన్న సమయంలోనే నీతో నా పెళ్లి జరిపించారు. ఇందు పారిపోవడం వల్ల మీ నాన్నకి ఇందుకి మధ్య ఎంత సంఘర్షణ జరిగిందో, మీ నాన్న మానసికంగా ఎంత కుంగిపోయారో, చివరికి మీ నాన్న ఒక కాలు, చెయ్యి పని చేయలేని స్థితికి రావడానికి కూడా నేనే కారణం. మీ నాన్న, మీ అక్క ఇందు, మీ అమ్మ, మీ నానమ్మ, నీ తోబుట్టువులు ప్రతి ఒక్కరూ బాధపడ్డానికి, నీ జీవితంలో మనశ్శాంతిని పోగొట్టుకోవడానికి నేనే కారణమయ్యాను. నా తప్పు నేను ఒప్పుకుంటున్నాను. వీలైతే మనస్ఫూర్తిగా నన్ను క్షమించు. ఇట్లో నందు.
నువ్వు సడన్ గా భోజనాల గురించి ఇంత మొండిపట్టు ఎందుకు పడుతున్నావో నాకు అర్థం కావట్లేదు. ప్లీజ్ వదిన, నేను చెప్పేది వినండి. రేపు గుడికొద్దు. అరే ఏంటిది? ప్లీజ్ వదిన, నా మాట వినండి. ఎందుకు అక్కడికి వద్దంటున్నారు? గీత వాళ్ళ ఇంటికి భోజనానికి వెళ్ళడం అంత ఇంపార్టెంటా? అది ఇంపార్టెంట్ కాదు, కానీ గుడికొద్దు. ఏంటి? వద్దొదిన, రేపు గుడి ప్రయాణం క్యాన్సిల్ చేసుకోండి. సుధీర్, నువ్వేదో చెప్పాలనుకొని చెప్పకుండా దాస్తున్నా అని అర్థం అవుతుంది. గుడికి ఎందుకు వెళ్ళొద్దంటున్నావు? ఏమైంది? వద్దొదిన, ప్లీజ్ నా మాట వినండి. ఎందుకు ఏంటని అడగండి. దయచేసి రేపు ప్రయాణం మాత్రం క్యాన్సిల్ చేసుకోండి. సుధీర్, దయచేసి చెప్పండి, ఏంటి? ఏ కారణం లేకుండా సడన్ గా సంబంధం లేకుండా ఎలా మాట్లాడుతున్నారంటే నాకు చాలా భయంగాను సందేహంగానూ ఉంది. ప్లీజ్ వదన, నేను కొన్ని విషయాలు చెప్పలేకపోతున్నాను. సుధీర్, దయచేసి నా దగ్గర ఏది దాచొద్దు. నా దగ్గర ఏదైనా దాస్తే నా మీద ఒట్టే. చెప్తున్నాను కదా వదిన, దయచేసి అర్థం చేసుకోండి. నేను సమయం వచ్చినప్పుడు తర్వాత మాట్లాడతాను. సుధీర్, చెప్తారా లేదా? ఏం చెప్పను వదిన. నేనేదో మత్తు పదార్థాలకు బానిసయ్యాననో వ్యాపారం చేస్తున్నాననో నా మీద నేరం మోపారు. కానీ ఆ నేరం నేను చేయలేదు. అసలైన నేరస్తుడు ఎవరో తెలుసా? హిందూ భర్త ప్రణయ్. ఏంటి? అవును వదన, ఆ రోజు నన్ను ఆ నేరంలో ఇరికించింది ప్రణయ్. సుధీర్, ఏం మాట్లాడుతున్నారు మీరు? నిజం. అంతకంటే దారుణమైన విషయం ఏంటో చెప్పనా? రేపందరినీ గుడి పేరుతో ప్రయాణానికి సిద్ధం చేస్తోంది దర్శనం కోసం కాదు, మత్తు పదార్థాల్ని ఇక్కడి నుండి పక్క రాష్ట్రానికి దాటించడానికి. ఈ దారుణం చేయటానికి చివరికి దేవుని కూడా అడ్డం పెట్టుకున్నాడు ఆ మహానుభావుడు. సుధీర్, ఏంటి మీరు అనేది? నిజం వదన, ఈ విషయం మీరు నమ్మడానికి చాలా కష్టంగాను బాధగాను ఉండొచ్చు, కానీ ఇది నిజం. ప్రణయ్ ఇదంతా చేశాడనడానికి సాక్ష్యాధారాలు కూడా ఉన్నాయి. 5 రోజుల క్రితం ఆఫీస్ దగ్గర మొట్టమొదటిసారిగా ప్రణయ్ విశ్వరూపాన్ని నేను చూశాను. నిన్ను ఆల్రెడీ పోలీసులు ఫాలో అవుతూ ఉండొచ్చు. ఇక్కడ నువ్వు నన్ను పలకరించావంటే నా పరిస్థితి ఏంటి? ఆల్రెడీ నీ మీద కేసు బుక్ అయింది. పైగా తప్పించుకునే అవకాశం ఉన్నా కూడా స్వయంగా నువ్వే ఆ కేసును నెత్తినేసుకున్నావు. బ్రదర్, నా లెక్కలు నాకుంటాయి. తప్పించుకునే అవకాశం ఉన్నా ఉత్తినే ఆ కేసు నా మీద వేసుకోవడానికి నేనేం పెదవనా? ఆ కేసు నేను నెత్తిన వేసుకోవడం వల్ల నేను మంచో నేను వాళ్ళు నమ్ముతున్నారు. అదేవిధంగా వాళ్ళన్న లక్షల డబ్బులు నాకు ఇచ్చాడు. రేపు అవసరమైనప్పుడు మెల్లగా ఇంకా లబ్ధి పొందొచ్చు. 30 లక్షల రూపాయల సరుకు బోర్డర్ దాటించడానికి ప్లాన్ చేసావా లేదా? ఇంతకీ సరుకు రెడీ అయిందా? ఆ తర్వాత ప్రణయ్ని నేను అనుక్షణం ఫాలో చేస్తూనే ఉన్నాను. అప్పుడు మరో దారుణం తెలిసింది. రేపు నేను, మా ఆవిడ, మా అమ్మ కలిసి వీటిని నెత్తిన పెట్టుకొని మరీ కుటుంబంతో సహా తీసుకెళ్తాం. పోలీసుల కళ్ళు కప్పడానికి ఫ్యామిలీతో సహా యాత్రికులతో వెళ్తామన్నమాట.
మీ కళ్ళారా చూడండి. అమ్మా, నానా, అందరూ ఒకసారి లోపలికి రండి. బయట చల్లగా ఉందమ్మా, నువ్వు ఇక్కడికి వచ్చేసేయ్. ఇక్కడే కూర్చొని కాఫీ తాగుదాం. లేదు నానా, ఒకసారి అందరూ రండి, మాట్లాడాలి. పదండి. పద. రండి అల్లుడు గారు. అదేంటే మీరందరూ కూర్చోండి, కాఫీ పెట్టుకొస్తానని చెప్పి మళ్ళీ అందర్నీ లోపలికి రమ్మన్నావు, మాట్లాడాలి అంటున్నావు. ఏంటి సంగతి? ఏం లేదు అల్వేని, ఇంటికి పెద్దల్లుడైన ప్రణయ్ రుణం తీర్చుకుందాం అనుకుంటున్నా. ఏంటి మధు మీరు అనేది? నేనే మీకు చాలా రుణపడి ఉన్నాను. మీ ఆయన నాకు డబ్బు సాయం చేశారు, వ్యాపారం చేసుకోవడానికి అండగా నిలిచారు. నిజానికి నేనే మీకు చాలా రుణపడి ఉన్నాను. అంతకంటే గొప్ప సాయం మీరు చేశారు కదా ప్రణయ్. మా మర్ది కారులో మత్తు పదార్థాలు దొరికాయని పోలీసులు పట్టుకుంటే ఆ నేరాన్ని మీరు అంగీకరించారు. ఆయన జీవితాన్ని, ఆ కుటుంబ పరువుని కాపాడారు. అది అంతకంటే గొప్ప సాయం కదా. అయ్యయ్యో, అది మనం ఫ్యామిలీ అనుకొని చేశాను. మీరు మరీ నన్ను పొగిడేకండి మధు గారు. అయినా అదంతా ఎప్పుడో గడిచిపోయిన విషయం కదా. గడిచిపోయినా చేసిన పాపాలు వెన్నంటే వస్తూ ఉంటాయి కదా. ఏమంటున్నారు? పాపం అంటే? ఉహుం. అదే సుధీర్ మీదున్న కేస్కి మరో 3 రోజుల్లో హియరింగ్కి వస్తుంది కదా. దాంట్లో సుధీర్కి పెద్దగా ఇబ్బంది లేదండి. ఏవన్గా నన్ను కదా పెట్టారు. కానీ రాజారావు సార్ లాయర్ని పెట్టి నన్ను ఎలాగైనా ఈ కేసు నుంచి బయటపడేస్తా అన్నారు. ఆయన్ని చూసుకుని నేను ధైర్యంగా ఉన్నాను. సుధీర్కేం ప్రమాదం లేదు కదా. ఏంటమ్మా ఇది? ఎంతసేపు నీ మరిదికేం ప్రమాదం లేదని బాధపడుతున్నావు గాని చెయ్యని నేరాన్ని నెత్తినేసుకొని కోర్టు కేసులని బాధపడుతున్నా మీ సొంత బావ గురించి ఏమాత్రం పట్టించుకోవడం లేదు. లేదాంటీ, మీ అబ్బాయి గురించి పట్టించుకుందామనే వచ్చాను. ప్రణయ్, కోర్టులో నేరాన్ని మీరు ఒప్పుకుంటారా? అయ్యో భలేవారే, నేరాన్ని నేను ఒప్పుకున్నానంటే నన్ను జైలు పాలు చేస్తారు. నేను ఏ నేరం చేయలేదు. ఏదో జరిగిందని ఆ లాయర్లు, లా పాయింట్స్ ఏదో ఒకటి వాదించి నన్ను బయటికి తీసుకొస్తా అన్నారు. అదేలాగా? తప్పు చేసిన వాళ్ళ గురించి ఎంత వాదించినా తప్పు తప్పే, నేరం నేరమే కదా. మధుగారు, తప్పు చేయడం ఏంటి? నేరం ఏంటి? మీరు కోర్టులో నిజం ఒప్పుకోక తప్పదు అంటున్నాను.
మధు ఏం మాట్లాడుతున్నారు మీరు? కోర్టులో నేను నిజం ఒప్పుకోవడం ఏంటి? అలా చూస్తే సుధీరే నేరం చేశాడు. చెప్పానా సుధీరే నేరం చేశాడనే? మీరేదో సరదాగా మాట్లాడుతున్నారు అనుకుని అవతల మనిషిని ఇబ్బంది పెడుతున్నారు. మీకు తెలియట్లేదు అది. నేనేం సరదాగా మాట్లాడడం లేదు, సీరియస్ గానే మాట్లాడుతున్నాను. ఆ నేరం చేసింది మీరే అని నాకు తెలుసు. మధు ఏమైంది? ఏమైందమ్మా? ఎందుకలా ఉన్నావు? ఏదో ముఖ్యమైన పనుందని మీ ఇంటికి వెళ్ళావంట? నాతో ఒక్క మాట కూడా చెప్పలేదు. ఏమైంది? దేనికోసం వెళ్ళావమ్మా? అసలు ఎందుకలా ఉన్నావు? అబ్బా మీరు ఊరుకోండి, తనేదో డిస్టర్బ్డ్గా ఉంది. అమ్మా అటు వెళ్ళి కూర్చో. ఇలా రా మధు, కూర్చో కూర్చో. ఏమైందమ్మా? మంచినీళ్ళు తీసుకొస్తాను, తాగుదు. అత్తయ్య, ఏమైందమ్మా? క్షమించండి అత్తయ్య. క్షమించడం ఏంటమ్మా? నువ్వెందుకు క్షమాపణలు అడుగుతున్నావు? మీరెన్నాళ్ళు సుధీర్ తప్పు చేశాడని అతని కారులో మత్తు పదార్థాలు దొరకడం వల్ల అతని నేరం చేశాడని నమ్ముతూ వచ్చారు. సుధీర్ ఎంత చెప్పినా మీరు వినిపించుకోలేదు. కానీ ఇవాళ అసలు నేరస్తుడు బయటపడ్డాడు అత్తయ్య. ఏంటి మధు నువ్వు అనేది? అవును మావయ్య, ఆ మత్తు పదార్థాల వ్యాపారం చేసేది వేరే ఎవరో కాదు, మా అక్క భర్త ప్రణయ్. మీరందరూ నన్ను, మా పుట్టింటి వాళ్ళని, మా అక్కని దయచేసి క్షమించండి. మా వల్ల ఏ పాపం ఎరగని సుధీర్ అన్యాయంగా బాధపడ్డాడు, మీతో నిందలు పడ్డాడు. ప్రణయ్ ప్లాన్ చేసి సుధీర్ని ఈ నేరంలో ఇరికించాడు. క్షమించండి. నేను ముందు నుంచి చెప్తూనే ఉన్నాను, వాడో పెద్ద దొంగ వెదవా, వాడి చూపులు వాడి వాళ్ళకవే సరిగ్గా లేవు అని. అమ్మో అమ్మో, అమాయకుడైన నా మనవణ్ణి ఆ కేసులో ఇరికించి వాడేమో గొప్ప త్యాగశీలిలాగా వీడి కేసుని వాడినెత్తిన వేసుకున్నట్టు ఇన్నాళ్ళు యాక్ట్ చేశాడా? దొంగ వెదవ, పుట్టగతులు ఉండవు వాడికి, నాశనం అయిపోతాడు. అయినా మీ అక్క భర్త చేసిన నేరాన్ని నువ్వొచ్చి ఒప్పుకుని మమ్మల్ని క్షమాపణ అడిగితే సరిపోతుందా? సుధీర్ అనుభవించిన కష్టం, బాధ, అవమానం వీటన్నిటికీ సమాధానం చెప్పి తీరాలి. వాడికి శిక్ష పడాలి, వాడిని వదిలే ప్రసక్తే లేదు. అత్తయ్య ప్లీజ్. మీరు ఊరుకోండి అల్లుడు గారు, ఇన్నాళ్ళు ప్రతిదానికి వెనకేసుకుంటూ వచ్చారు. మీ కొడుకు ఒక దుర్మార్గుడు వల్ల అన్యాయంగా బలైపోతుంటే ఇప్పుడు కూడా వెనకేసుకొస్తారా? అమ్మా దయచేసి నువ్వు ఉండు. నేను ఊరుకునే ఉండను. ఆ వెధవని పోలీసులకు అప్పచెప్పాలి, వాణ్ణి కోర్టుకెక్కించాలి, శిక్ష పడేలా చెయ్యాలి.
ఇలాంటి నేరస్తుడు ఎవడైతే మనకేంటి? నేను ప్రణయ్ని పోలీసులకి అప్పగించే వస్తున్నాను. ఏంటి మధు నువ్వనేది? అవును, నాకు ఈ విషయం తెలియగానే నేరుగా ఇంటికి వెళ్ళి ప్రణయ్ నేరం చేశాడని నిర్ధారించుకున్న వెంటనే పోలీసులకి ఇన్ఫార్మ్ చేశాను. పోలీసులు అతన్ని అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. రేపు కోర్టులో సుధీర్ నిరపరాధి అని, ప్రణయ్ అసలు నేరస్తుడని సాక్ష్యాధారాలతో తెలిసొస్తుంది. సుధీర్ మీదున్న మచ్చ తొలగిపోతుంది. దయచేసి మా అక్క భర్త వల్ల జరిగిన అన్యాయానికి మమ్మల్ని క్షమించండి. సార్, నేను పేద కుటుంబం నుంచి వచ్చినవాడిని సార్. తండ్రి చిన్నప్పటి నుంచే లేరు. నా తల్లి చిన్నప్పటి నుంచి కష్టపడి నన్ను పెంచి పెద్ద చేసింది సార్. నేను నాతో పాటు చదువుకునే ఎందుని ప్రేమించి పెళ్లి చేసుకున్నాను సార్. ఏమయ్యా, నిన్ను ఈ కేసులో ఎవరు ఇరికించారని చెప్పమంటే నీ ప్రేమ కథ చెప్తావేంటి? సారీ సార్. సార్, నేను ఈ నేరంలో ఇరుక్కోవడానికి గల కారణాన్ని వివరంగా చెప్పాలనే తాపత్రయంతో మొత్తం వివరంగా చెప్తున్నాను సార్. ప్రొసీడ్. సార్, నేను సంపాదన కోసం చిన్న చిన్న పనులు చేసుకుంటూ బ్రతుకుతున్నాను సార్. అలాంటప్పుడు నా సమీప బంధువు అయిన రాజారావు గారు గొప్ప వ్యాపారవేత్త, ఆయన కొడుకు సుధీర్ మా ఇంటికి వచ్చారు సార్. వచ్చింది బంధువే కదా అని ఏదో మాకు ఉన్నంత దాంట్లో మర్యాదలు చేసుకుంటున్న సమయంలో ఉన్నట్టుండి పోలీసులు వచ్చి మా ఇంట్లో మత్తు పదార్థాలు ఉన్నాయని వెతకడం మొదలుపెట్టారు సార్. నేను అలాంటి వాడిని కాదు కదా సార్. సార్, మా ఇంట్లో ఏం దొరకలేదు సార్. సార్, పోలీసులు వెళ్తూ వెళ్తూ బయట ఉన్న కార్ని చెక్ చేశారు సార్. ఆ కారులో పొట్లాలు దొరికాయి సార్. కానీ ఆ కారు సుధీర్ది సార్. సార్, సుధీర్ కారులో పొట్లాలు పట్టుబడ్డా పోలీసులు అన్యాయంగా నన్ను కూడా పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లారు సార్. పోలీసులు విచారిస్తున్న సమయంలో సుధీర్ వాళ్ళ అన్నయ్య నందు పోలీస్ స్టేషన్కి వచ్చి వాళ్ళ పరువు పోతుందని, ఆ కేసు నేను ఒప్పుకుంటే గనక 5 లక్షల రూపాయలు నాకు ఇస్తానని, నా ఆర్థిక అవసరాలని నా పరిస్థితిని ఆసరాగా తీసుకొని నన్ను ఈ కేసు ఒప్పుకునేలా చేయడానికి బ్రెయిన్ వాష్ చేశారు సార్. నేనెన్నో పరిస్థితుల వల్ల ఆ నేరం నేనే చేశానని ఒప్పుకొని పెద్ద తప్పు చేశాను సార్. సార్, అదే సార్ నేను చేసిన తప్పు. అబ్జెక్షన్ యువర్ ఆనర్. ఎవరు మీరు? ఏదైనా చెప్పదలుచుకుంటే బోన్లోకి వచ్చి చెప్పండి. నమస్కారం సార్. నమస్తే, చెప్పండి. సార్, నేను అతనికి 5 లక్షల రూపాయలు ఇచ్చిన మాట వాస్తవమే. కానీ ఈ కేసుని ఒప్పుకోమని చెప్పి నేను ఇవ్వలేదు. అతనే ఆ నేరం చేసి తప్పించుకునే ప్రయత్నం చేశాడు. ఆ తర్వాత నాటకీయ పరిణామాల మధ్య అతనే ఈ నేరాన్ని చేశానని ఒప్పుకున్నాడు. లేదు సార్. సార్, ఆ నేరం నేను చేయలేదు సార్. సార్, ఇతని తమ్ముడు సుధీరే చేశాడు సార్. సార్, ఇతను నన్ను మాటలతో మాయ చేసి మనమంతా ఒక ఫ్యామిలీ మెంబర్స్, మాది సొసైటీలో బాగా పలుకుబడి ఉన్న కుటుంబం, ఇలాంటి కేసులు ఇరుక్కుంటే మా కుటుంబం పరువు పోతుంది, నువ్వే ఆదుకోవాలని చెప్పి నన్ను బ్రతిమలాడాడు సార్. అంత పెద్ద కుటుంబంలోంచి ఒక వ్యక్తి వచ్చి నన్ను అలా బ్రతిమలాడుకుంటుంటే
ఎంతైనా బంధువు కదా సార్. నేను అనామకుణ్ణి, నా పరువు పోయేదేముంది అని ఆ నేరాన్ని నేను అంగీకరించాను సార్. అందుకు ప్రతిఫలంగా డిసెంబర్ 4వ తారీఖు 2025న ఆయన పర్సనల్ అకౌంట్ నుంచి నాకు 5 లక్షల చెక్ కూడా ఇచ్చారు సార్. సార్ ఇచ్చారా లేదో ఆయన చెప్పమనండి సార్. సార్ లేదంటే నాకు ఒక అవకాశం ఇస్తే నా బ్యాంక్ స్టేట్మెంట్ కూడా చూపిస్తాను సార్ మీకు. అబ్జెక్షన్ యువర్ ఆనర్. ఇతను కేసును తప్పుదోవ పట్టించడానికి, ఇతను చాలా అమాయకుడని మిమ్మల్ని నమ్మించడానికి జరిగిన విషయాన్ని వక్రీకరించి కోర్టును కూడా తప్పుదారి పట్టించాలని చూస్తున్నాడు యువర్ ఆనర్. సార్ లేదు సార్. సార్ అమ్మ తోడు సార్, నేను చెప్పేది నిజం సార్. నేనేం తప్పుదారి పట్టించడానికి ప్రయత్నం చేయడం లేదు సార్. సార్ ఈ కేసుని నేను ఒప్పుకోవడానికి అతను నాకు 5 లక్షలు ఇచ్చిన మాట నిజం సార్. కావాలంటే అతను ఇచ్చాను లేదో అతన్ని అడగండి సార్, ప్లీజ్ సార్ అడగండి. మీరు 5 లక్షల రూపాయల చెక్కు అతనికి ఇచ్చారా? సార్ నేను అతనికి 5 లక్షల రూపాయలు ఇచ్చిన ఉద్దేశమే వేరు సార్. మీరు 5 లక్షల రూపాయల చెక్కు ఇచ్చారా లేదా? ఇచ్చాను సార్. మీరు అతనికి 5 లక్షల రూపాయల చెక్కు ఏ కారణం లేకుండానే ఇచ్చారా? సార్ అతను నాకు తోడలుడు సార్. ఆ పరిచయంతోటే అతను మొదలు పెట్టాలనుకుంటున్న వ్యాపారానికి అతనికి ఏదో రకంగా సాయపడాలని ఆ 5 లక్షల రూపాయల చెక్ ఇచ్చానే తప్ప మరే ఉద్దేశం లేదు సార్. సార్ సార్ లేదు సార్, అబద్ధం చెప్తున్నాడు సార్. సార్ ఈ కాలంలో ఉత్తినే 5 లక్షల రూపాయలు ఎవరు ఇస్తారు సార్? అది కూడా నేను అలాంటి వాడికి సార్.